జమ్మూ కశ్మీర్లోని పెహల్గావ్లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే భారత్లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో మన దేశంలో ఉన్న పాకిస్తానీయులను గుర్తించి వారిని తమ దేశానికి పంపించేస్తున్నారు అధికారులు. అంతేకాదు, పాకిస్తాన్ వారికి జారీ చేస్తున్న 14 రకాల వీసాలను కూడా రద్దు చేసింది. మరోవైపు పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 24 నుంచి 28 వరకు 537 మంది పాకిస్తానీలు అట్టారీ, వాఘా సరిహద్దు ద్వారా దేశం వీడి వెళ్లారు. దీంతో దేశంలో ఉన్న మిగిలిన పాకిస్తానీల గురించి అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో దాయాది దేశంలో న్యాయం దొరక్కపోవడంతో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు మన దేశానికి వలస వచ్చి బతుకుబండిని లాగిస్తున్న పాకిస్తాన్ మాజీ ఎంపీ ఒకరు వెలుగులోకి వచ్చారు. ఆయన ఎవరు? పాకిస్తాన్లో ఎంపీగా చేసి భారత్కు ఎందుకు వచ్చారు? ఎప్పటినుంచి భారత్లో ఉంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పాకిస్తాన్ ఎంపీగా చేసి భారత్ వచ్చి హర్యానాలో ఉంటున్నారు. ఫతేహాబాద్ జిల్లాలోని రతియా తహసీల్ పరిధిలోని రతన్గఢ్ గ్రామంలో తన కుటుంబంతో కలిసి ఆయన నివసిస్తున్నారు. అంతేకాదు, గల్లీలో తిరుగుతూ ఐస్ క్రీంలు అమ్ముతున్నారు. ఈయనే దబయా రామ్. ఈయనది 35 మంది సభ్యులు ఉన్న చాలా పెద్ద కుటుంబం. 6 కుటుంబ సభ్యులు భారత పౌరసత్వం కలిగి ఉన్నారు. 28 మంది వేచి చూస్తున్నారు. దేశ విభజనకు 2 ఏళ్ల ముందు పాకిస్తాన్లోని పంజాబ్లో దబయ్ రామ్ జన్మించాడు. 1947 తర్వాత కూడా ఆయన అక్కడే నివసించాడు. మతం మారాలని ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా దబయారామ్, ఆయన కుటుంబం తలొగ్గలేదు. 1988లో లోహియా, బకర్ జిల్లాల నుంచి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన పదవీకాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తమ బంధువుల్లో ఓ మహిళను మతోన్మాదులు కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేసిన దబయారామ్కు చుక్కెదురైంది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ను కొట్టేసింది. దీంతో నిరాశ, భవిష్యత్తుపై బెంగతో 2000 సంవత్సరంలో నెల రోజుల వీసాపై భారత్లోని హర్యానాలో ఉన్న రోహ్తక్ వచ్చారు. 2018 వరకు ఏటా 5 ఏళ్లకు వీసాలను పొడిగించుకుంటూ వచ్చారు. తర్వాత రతన్గఢ్లో స్థిరపడ్డారు. ఇలా రతన్గఢ్లో స్థిరపడ్డారు. అయితే కుటుంబ పోషణ చాలా కష్టంగా మారటంతో తన పెద్ద కుటుంబాన్ని పోషించటానికి దబయారామ్ ఐస్ క్రీం వాలాగా మారారు. సైకిల్ రిక్షాపై కుల్ఫీలు, ఐస్ క్రీం అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఆయన 7 పిల్లలు వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. మొత్తం 34 మంది కుటుంబ సభ్యుల్లో 2 మహిళలతో సహా 6 భారత పౌరసత్వం దక్కింది. 28 మంది దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. అయితే పాకిస్తాన్లో దబయ్ రామ్ పేరు దేశరాజ్ భారత్కు వచ్చాక ఓటర్ కార్డు జారీ సందర్భంగా దబయారామ్గా మార్చారు. పాక్ ఎంపీల జాబితాలో ఆయన పేరు అల్లా దబియాగా ఉంది.